2 కొరింథీయులు 4:12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. పౌలు తన శ్రమల అనుభవం రాస్తున్నాడు అనమాట. పౌలు మహాశ్రమ అనుభవిస్తాడు. కొంతమంది వాక్యంలో కూడా చెప్తారు పౌలు వలే పౌలు వలే పౌలు వలే. సో ఇక్కడ పౌలు అనేక సార్లు మరణానికి అప్పగించబడతాడు. అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి పౌలుకి. ఇంకా ఎన్ని బాధలు అంటే చెప్పుకోలేము. ఒక చోట పాపం చక్కగా రాసుకుంటాడు, నేనేమేం చేయబడ్డాను, కరెక్ట్గా ఎన్ని దెబ్బలు పడ్డాయి. మరి అలాంటి దెబ్బలు మరి 50 40 పడినట్టున్నాయి. అలా ఎన్నిసార్లు పడ్డాయి కూడా మరి ప్రత్యేకంగా చెప్తాడు. ఎన్నిసార్లు మరి కడుపు మార్చుకున్నాడు, ఎన్నిసార్లు బాధపడ్డాడు, అన్ని కూడా ఒకసారి ఆ శిష్యులకు చెప్పుకుంటా ఉంటాడు. అయితే మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ఇఫ్ యూ డోంట్ నో ద డెస్టినేషన్ ఆఫ్ యువర్ పెయిన్ యూ విల్ ఫెయింట్. ఒకవేళ నీలో ఉండేటువంటి ఆ బాధ, ఆ వేదన యొక్క గురి తెలియకపోతే నువ్వు అలసిపోతావు. ఎందుకు వచ్చింది ఈ కష్టము, ఎందుకు వచ్చింది ఈ బాధ అని నీకు తెలియకపోతే, అందులోంచి ఏమొస్తుంది అనేది తెలియకపోతే మనం ఆగిపోతామంట. ఇక్కడ పౌలు ఏమంటాడు, మాలో మరణం. అన్నిటికంట బాగా బాధాకరమైంది ఏంటి? మరణం. ద లాస్ట్ ఎనిమీ ఈజ్ డెత్. అయితే ఇక్కడ పౌలు తన బాధలో చూసుకుంటే ఇక్కడ పౌల్లో ఏం పని చేస్తుందంట? మరణం పని చేస్తుంది. అలాగని చిన్న చిన్న సమస్యలు ఉండుంటాయి, కానీ అతను పెద్ద సమస్య గురించి రాసుకుని ఉంటాడు. లేదు బ్రదర్, మాది చాలా ఆర్థిక సమస్యలు ఒకటే మా సమస్యలు. లేదు బ్రదర్, మా ఆయనకి ఇంకా ఇదురు అలవాట్లు ఉన్నాయి, ఆ పిల్లలకి ఆ అలవాట్లు ఉన్నాయి, ఇంకా ఇలాగా ఇంకా ప్రార్థన చేయట్లేదు. ఓకే, రకరకాల సమస్యలు. వ్యాధి ఒక సమస్య, రకరకాల బాధలు, ఇబ్బందుల్లో మరి ఒక్కొక్క సమస్య. కొంతమందికి మరణకరమైన వ్యాధులు, రకరకాల బాధలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? సింపుల్గా చెప్తున్నాడు, మాలో మరణము పనిచేస్తుందంట. పౌల్లో మరణం పనిచేయడం ఏంటి? ఒకసారి దేవుడికి ప్రార్థిస్తాడు, ముమ్మారు ఏముందని ప్రార్థిస్తాడు? నా దేహంలో ముళ్ళు. అంటే పౌలుకి చనిపోతున్నప్పుడు ముళ్ళు ఉందంటారా లేదంటారా? జీవితాంతం ఉందా పౌలుకి, లేకపోతే కొంతకాలమే ఉందా ముళ్ళు? నీ కృప నాకు చాలు అంటాడు ఒక చోట. అంటే ఏంటి? పౌలు జీవితాంతం అంటే ఆ ముళ్ళుంచుకోవడానికి కృప, మరి కృపావాక్యం ఇచ్చేది నువ్వు పాపం చేయడానిక, లేకపోతే నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చడానిక? ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఇట్ విల్ నాట్ లీవ్ యూ టు కమ్ ఎట్ వాట్ ఎవర్ యూ వాంట్. సపోజ్ వ్యాధి పనిచేస్తుంది అనుకోండి, అరే చనిపోతే నువ్వేం చేస్తావు? వ్యాధి వస్తే మొరపెడతావు, దేవుడిని అడుగుతావు, ప్రార్థిస్తావు, చేయాల్సింది చేస్తావు. అప్పుడు ఆ వ్యాధిలోంచి ఏమొస్తుంది? స్వస్థత. ఏదైనా ఒక బలహీనత ఉందనుకోండి, వాక్యం దగ్గరికి వెళ్తావు, ప్రార్థిస్తావు, ఏమొస్తుంది? అందులోంచి బలం వస్తుంది. సో గాడ్ డస్ ఆల్ దీస్ థింగ్స్. రూత్ జీవితాన్ని కట్టాడా లేదా? ఎస్, హీ బిల్డ్ రూత్. లాస్ట్కి ఎవరు పెళ్లి చేసుకుంటారు రూత్ని? యు సీ దట్ ఇఫ్ గాడ్ విల్ రెస్టోర్ యూ, రీబిల్డ్ యూ, రీషిఫ్ట్ యూ. కానీ ఆ మధ్యలో అలసిపోతాం. ఏంటి ఇంతకాలమా, ఇన్ని కష్టాలా? కానీ రూత్తో పాటు ఉండే తమ సహోదరు వెళ్ళిపోతుంది, కానీ రూతు మట్టుకు ఈ దేవుణ్ణే అలసిపోకుండా పట్టుకుంటుంది. అవతలం కూడా విశ్వాసం ఉంటుంది. కానీ ఇద్దరు సహోదరులు, ఒక ఆమె వెళ్ళిపోతుంది, ఇంకొక ఆమె వచ్చేస్తుంది. ఈ దేవుడే నాకు కావాలని నిర్ణయించుకుంటుంది. సో ఇప్పుడు దేవుడు తిరిగి ఆమె జీవితాన్ని కడతాడు. ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ సఫరింగ్ పెయిన్, యు ఆర్ గోయింగ్ టు బి పెయిన్ ఫ్రీ. మరి పౌలు అంటాడు, పౌల్లో మరణం పనిచేస్తుందంట. ఏమంటాడు? నేను చనిపోతానా? అనేక సార్లు పౌలు మరి మరణానికి అప్పగింపబడ్డాడు. చనిపోతాడేమో అనుకున్నారు. ప్రవక్తలు కూడా ప్రవచించారు, నువ్వు చనిపోతావయ్యా, అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతాయి, అనేక చోట్ల అనేక శ్రమలు ఉంటాయి అని చెప్పి పరిశుద్ధాత్ముడు కూడా పౌలుకి చెప్పాడంట. అనేక చోట్ల హింసలతో నీవు ఉంటావు అని. కానీ వాటన్నిటిలోంచి ఏమవుతుందంట? ఇప్పుడు మనము లోకానికి ఏమై ఉన్నాం? వెలుగు. నీవు నీ ఇంటికి వెలుగు, నీ పిల్లలకు వెలుగు, నీ తల్లిదండ్రులకు వెలుగు, నీ బంధువులకి వెలుగు. ఇప్పుడు ఇక్కడ పౌల్ని దేవుడు ఒక వెలుగుగా చేశాడు. యేసుని అంగీకరిస్తే ఆటోమేటిక్గా మనము ఒక ఉన్నతమైన పిలుపులోకి వెళ్ళిపోతాం. నీకు సెపరేట్గా ఒక పిలుపు అంటూ రావాల్సిన పనేమి లేదు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతావు. నువ్వు బోధకుడువైనా, నీకు వరాలున్నా, అద్భుతాలున్నా, మంచి గాయకుడువైనా, మనమందరం వెళ్ళేది ఒకే ఒక్క స్వరూపంలోకి, ఉన్నతమైన స్వరూపంలో. సో వీఆర్ కాల్డ్. దాన్ని ఏమంటాడంటే పౌలు హై కాలింగ్ అంటాడు. ఏమంటాడు? ఉన్నతమైన పిలుపు అంట. ఆ పిలుపు కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటాడు. వీఆర్ కాల్డ్. ఎందుకంటే ఆ పిలుపు ఏంటి? when you take his name you got that calling to be like him. సో పౌలు అంటాడు, కరెక్టే, నాలో ఇది పని చేస్తుంది, కానీ వారిలో ఏం పని చేస్తుందంటే దానివల్ల సమాజంలో పౌలు ఎవరికైతే వెలుగ్గా అవ్వాలనుకుంటున్నాడో వారిలో ఏం పని చేస్తుందంట? జీవము. సో ఈవెన్ డెత్ కుడ్ నాట్ కిల్ పాల్. తన సమయం రానప్పుడు మరి మరణము కూడా పౌలుని చంపలేకపోయింది. పౌలు ఏమంటాడు? నాలో మరణం పనిచేస్తే నేను చనిపోతానేమో అనుకున్నా చాలాసార్లు, మీరు అనుకున్నారు. కానీ ఈ మరణం వల్ల మీలో ఏం పనిచేస్తుంది? జీవం. ద స్పిరిట్ ఆఫ్ ద టెస్టిమోనీ. మీరు చాలామంది సాక్ష్యం చెప్తారు, నాకు పిల్లలు లేరు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టారు అని. అది చెప్పినప్పుడు అనేకుల జీవితాల్లో వాళ్ళు ప్రవచిస్తారు, ఇదిగో నాకు దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేశాడు. అప్పుడు అనేక మంది కూడా నమ్ముతారు.
నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ గర్భాలు కూడా తెరుస్తాడు. అంటే వీరిలో ఉండే సంతాన లేమి వీళ్ళు అధిగమించబడిన తర్వాత ఏళ్ళలో పనిచేసింది. ఆ లేమి అనేది తర్వాత వీళ్ళ ద్వారా అనేక మందిలో పనిచేసింది. సీదా సో డెత్ ఇన్ దెమ్ అండ్ లైఫ్ ఇన్ దెమ్. అలాగే నీ జీవితంలో అనుకుంటాను, ఎందుకు నాకు ఈ శ్రమలు, వై దిస్ ప్రాబ్లం, దిస్ పెయిన్, దట్ సఫరింగ్. నీకు తెలీదు, నీలో ఆ బాధ పని చేస్తుందేమో, కానీ ఆ బాధతో పాటు నీలో పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. తుదకు నీలో బాధ అనేకుల్లో సంతోషముగా మారుతుందంట. నీలో లేమి అనేకులకు సమృద్ధిగా మారుతుందంట. చూడండి, క్రీస్తు సిలువలో అంటాడు, ఆయన బీదవాడై మనల్ని ఏం చేశాడంట? ధనవంతులుగా చేశాడంట. ఆయన మన వ్యాధి తీసుకొని ఆయన మనకేమి ఇచ్చాడంట? స్వస్థత. అలాగే నువ్వు కూడా క్రీస్తు స్వరూపంలో ఎదుగుతున్నావు అంటే నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన బాధల ద్వారా ఇతరులకు ఆదరణ ఇచ్చే క్రీస్తు స్వరూప్యముగా మారుతున్నావు నువ్వు కూడా. యు సీ దట్ దిస్ ఈస్ హౌ దిస్ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఆయన పోలికగా నువ్వు అంచెలంచెలుగా మారుతున్నావు అనమాట. అందుకే అంటాడు, కావున మాలో మరణము మీలో జీవము. అందుకే నీకు ఏదైనా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలా జరిగిపోయిందా, నా పని అయిపోయింది అనుకోకూడదు. అప్పుడు నెమ్మదిగా ఫస్ట్ అలాగే ఉంటుంది, కింద పడిపోతాం, అయిపోతాం, ఏదో అనుకుంటాం. తర్వాత నెమ్మదిగా ధైర్యం తెచ్చుకో. లాజరస్కి వ్యాధి ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక మాట అంటాడు, ఈ వ్యాధి మరణమునకు కాదు, దేవుని యొక్క మహిమ కొరకు. ఆ గుడ్డితనమును చూసి ఈ గుడ్డితనము దేవుని యొక్క మహిమ కొరకు. వాళ్ళు అడుగుతారు, ఎందుకు పుట్టాడు ఇలాగా? దట్ ఈస్ ఫర్ ద గ్లోరీ. సో ఇక్కడ పౌలు అతి ఘోరమైన బాధను వివరిస్తున్నాడు. నాలో ఈ బాధ పనిచేస్తుంటే మీలో ఏం పనిచేస్తుందంట? జీవము. మరి దేవుడు పౌల్ని ఆ మరణము నుంచి అనేక మార్లు తప్పించాడు, ఇక తప్పిస్తూనే ఉంటాడు అని సాక్ష్యం చెప్పాడు. నా సమయం వచ్చి నా అంతట నేను నా యాత్ర ముగించుకున్న తర్వాత, దేవుడు చెప్పిన సమయం ప్రకారం నేను ముగించిన తర్వాత అప్పుడే నేను వెళ్తాను అనుకున్నాడు పౌలు. అప్పుడు దాకా ఇటువంటివేమి నిన్ను అధిగమించలేవు. గలతీయులు 6:9 మనము మేలు చేయటి యందు విసగక యుందుము, మనము అనేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతు. ఒక్కొక్కసారి మేలు చేయడం ఆపేస్తాం, ఇక నా వల్ల కాదు, ఈ సాయం చేయడం, సువార్త చెప్పడం, ఈ నిందలు పడడం, వాళ్ళకి అయి చేసి ఈ చేసి అమ్మో. ఒక్కొక్కసారి నువ్వు ఏదైనా సాయం చేసిన వెంటనే నీకు సాయం చేస్తూ ఉంటాడు, ఆయనకి ఇచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తావు. ఒకసారి నీకు రాదు, నా నుంచి పోతా ఉంది, నాకేం రావట్లే, ఇదేంటిది అనుకుంటావు నువ్వు. అప్పుడు ఏమైపోతావంట? అలసిపోతాం. అందుకే ఇక్కడ ఒక మాట, లెట్ us not be weary in well doing, for in due season we shall reap if we faint not. The devil wants us to faint. మనము సొమ్మసిల్లిపోవాలని వాడు కోరుకుంటాడు అనమాట. దేవుడేమో ఆ కాలంలో గొప్ప విశ్వాసము నీలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకు ఆలస్యము? నీలో ఏ విశ్వాసం రావాలంట? గొప్ప విశ్వాసం. ఇప్పుడు నీ గొప్ప ఆలస్యములోంచి గొప్ప విశ్వాసం వచ్చిందిగా కానండి. టూ మచ్ డిలే, వాట్ ఈస్ దిస్ టూ మచ్ డిలే? ఐ కెనాట్ టాలరేట్ ఇట్ గాడ్. నాకు ఇంకా ఉద్యోగం రాలే, నాకు ఇంకా పెళ్ళి అవ్వలే, ఇంకా నాకు స్వస్థపడలే, ఇంకా నేను సెటిల్ అవ్వలే, వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? ఒకవేళ నువ్వు విశ్వాసంలో పట్టుకొని ఆ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళిపోతా ఉంటే తగిన కాలం ఉంది. అంటే దేవుడు టైం సెట్ అబ్రహాంకి ముందే సెట్ చేస్తాడు, ఈ టైంకి ఇస్తా అని. అలాగే అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. తగిన కాలం, ఇప్పుడు మీలో ఉండే సమస్యలన్నిటికీ ఇదిగో ఈ కాలంలో ఇది తీరిపోతుంది అని టైం పెట్టేశాడు దేవుడు. కొంతమంది ఈ రోజు నుంచి ఆ పంట కోసుకుంటారేమో, అందుకే వాక్యం చెప్తున్నాడు. కొంతమంది వచ్చి వారంలో, కొంతమంది ఆ వచ్చి వారంలో, కానీ టైం పెట్టేశాడు. నీ పంట నువ్వు తప్పకుండా కోసుకుంటావు. యూ విల్ షూర్లీ రీప్ ద హార్వెస్ట్. ద లార్డ్ విల్ బ్లెస్ యు. సంబడీ సే, మై టైమ్ హ్యాస్ కమ్ టుడే. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా. పౌలు అంటాడు, మాలో మరణం మీలో జీవం పని చేస్తుంది, అలాగే నీలో బాధలు పని చేస్తున్నాయి. ఒకరోజు వాటన్నిటిని తీసివేస్తాడు దేవుడు. వాటిలోంచి సాక్ష్యం రాబోతుంది, ఆవరణ రాబోతుంది. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. మేనిఫెస్ట్ గ్రేట్ థింగ్స్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్, సెట్ దెమ్, గివ్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. దేని విషయమై అడుగుతున్నావో దాన్ని విడిచిపెట్టక హోల్డ్ ఆన్ టు ద లార్డ్. హోల్డ్ ఆన్, యూ విల్ బి డెలివర్డ్, యూ విల్ బి లిఫ్టెడ్ అప్. తగిన కాలమందు త్వరగా గొప్ప బహుమానంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.